అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. తెలుగు రిమైండర్ ఆఫీషియల్కి స్వాగతం. ఈ ఛానల్లో ఖుర్ఆన్ మరియు సహీ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన ఇస్లామిక్ జ్ఞానం అందించబడుతుంది. బలహీనమైన లేదా తప్పుడు రివాయతులు లేకుండా నమ్మకమైన ఇస్లామిక్ రిమైండర్స్ మీకు అందించడం మా లక్ష్యం. అల్లాహకు దగ్గరయ్యేలా, ఇమాన్ బలపడేలా, జీవితాన్ని ఇస్లాం ప్రకారం మార్చుకునేలా ప్రతి వీడియో రూపొందించబడుతుంది. ఈరోజు చాలామంది యువత జీవితాల్లో ఒక నిశ్శబ్ద ప్రమాదం జరుగుతోంది. వాళ్లు ఎవరితో సమయం గడుపుతున్నారో అదే వారి భవిష్యత్తును నిర్మిస్తోంది. కొన్ని స్నేహాలు నవ్వులతో ప్రారంభమవుతాయి, కాని నెమ్మదిగా జీవితాన్ని చీకటిలోకి లాగేస్తాయి. మొదట చిన్న చిన్న అలవాట్లు, అనవసరంగా బయట తిరగడం, నమాజ్ ఆలస్యం చేయడం, గంటల తరబడి సోషల్ మీడియా, హరాం ఎంటర్టైన్మెంట్. తర్వాత మనసు మారిపోతుంది, ఇమాన్ బలహీనమవుతుంది, సలాహ్ భారంగా అనిపిస్తుంది, ఖుర్ఆన్ దూరమవుతుంది. మరియు చాలామంది యువత స్నేహితులు చాలామంది ఉన్నా హృదయంలో ఒంటరితనంతో బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఆ స్నేహాలు నిజమైనవి కావు. ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారు, వినోదం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు. కష్టం వచ్చినప్పుడు చాలామంది కనిపించరు. ఈరోజు చాలామంది యువత స్నేహితుల ఒత్తిడి వల్ల తమ ఇమాన్ను కోల్పోతున్నారు. తప్పు పనులు చెయ్యకూడదని తెలుసు, కాని స్నేహితుల వల్ల పాపాల్లో పడిపోతున్నారు. తర్వాత హృదయంలో పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. సోదరులారా, ఇస్లాం స్నేహాన్ని చాలా గొప్ప విషయంగా చూస్తుంది. ఎందుకంటే స్నేహితులు మన ఆలోచనలను, మన అలవాట్లను, మన ఆఖిరహ్ను కూడా ప్రభావితం చేస్తారు. ఒక మంచి స్నేహితుడు మనల్ని అల్లాహకు దగ్గర చేయగలడు. ఒక చెడు స్నేహితుడు మనల్ని నెమ్మదిగా దూరం చేయగలడు. ఖుర్ఆన్లో అల్లాహ్ చెబుతున్నాడు, ఖియామతు రోజు సన్నిహిత స్నేహితులు ఒకరికి ఒకరు శత్రువులవుతారు. తక్వా కలిగినవారు తప్ప. సుబ్హానల్లాహ్, ఈరోజు మనతో నవ్వుతున్న కొందరు ఖియామత్ రోజు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనల్ని పాపాల వైపు తీసుకెళ్లారు. మరియు అల్లాహ్ చెబుతున్నాడు, సత్యవంతులతో కలిసి ఉండండి. అంటే మన చుట్టూ ఉన్నవారు మన హృదయాన్ని ప్రభావితం చేస్తారు. అందుకే స్నేహితులను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇస్లాంలో నిజమైన స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం కాదు, కేవలం నవ్వుకోవడం కాదు. నిజమైన స్నేహితుడు అల్లాహ్ను గుర్తు చేస్తాడు, సలాహకు పిలుస్తాడు, పాపం నుండి ఆపుతాడు, దునియా మరియు ఆఖిరహ్ రెండింట్లో మంచిని కోరుకుతాడు. అతను నిజాయితీగా ఉంటాడు, వెనకనుంచి కూడా మంచే మాట్లాడుతాడు, కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టడు. ఇది ఇస్లామిక్ స్నేహం. కాని ప్రపంచ స్నేహం చాలాసార్లు స్వార్థంపై ఆధారపడుతుంది. డబ్బు, స్టేటస్, వినోదం ఇవి ఉన్నంతవరకు మాత్రమే ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెప్పారు, మనిషి తన సన్నిహిత స్నేహితుడి ధర్మంపై ఉంటాడు. కాబట్టి ఎవరిని స్నేహితుడిగా ఎంచుకుంటున్నాడో జాగ్రత్తగా చూడాలి. అల్లాహు అక్బర్! ఈ హదీస్ ఎంత గొప్ప హెచ్చరిక! మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో నెమ్మదిగా వాళ్లలాగే మారిపోతారు. వాళ్లు సలాహ్ కాపాడితే మీరు కూడా ప్రభావితం అవుతారు. వాళ్లు పాపాల్లో ఉంటే మీరు కూడా లాగబడతారు. ఇంకో హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మంచి మరియు చెడు స్నేహితుడి ఉదాహరణ చెప్పారు. మంచి స్నేహితుడు అత్తర్ అమ్మేవాడిలాంటివాడు. అతని దగ్గర ఉంటే సువాసన మీకు కూడా వస్తుంది. చెడు స్నేహితుడు ఇనుము కాల్చేవాడిలాంటివాడు. అతని దగ్గర ఉంటే దుర్వాసన లేదా నష్టం మీకు కూడా తగులుతుంది. సుబ్హానల్లాహ్, స్నేహం ప్రభావం నెమ్మదిగా జరుగుతుంది. మొదట మనకు తెలియదు, కాని కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మన జీవితం మారిపోయి ఉంటుంది. ఒక యువకుడిని ఊహించండి. అతను ఒక చెడు స్నేహితుల గుంపులో ఉన్నాడు. రాత్రిళ్లు బయట తిరగడం, నమాజ్ మిస్ చేయడం, ఫోన్, వ్యసనం, హరాం అలవాట్లు, ఇంట్లో వాళ్లతో దూరం, హృదయంలో ఖాళీదనం. ఒకరోజు అతను మస్జిద్లో కొంతమంది మంచి యువకులను కలిశాడు. వాళ్లు అతన్ని సలాహకు పిలిచారు, ఖుర్ఆన్ చదవమన్నారు, మంచి మాటలు చెప్పారు. నెమ్మదిగా అతని జీవితం మారడం ప్రారంభమైంది. ఫజర్ కాపాడడం మొదలుపెట్టాడు.
చెడు అలవాట్లు వదిలాడు, సోషల్ మీడియా తగ్గించాడు. హృదయంలో ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే మంచి స్నేహం అతన్ని అల్లాహకు దగ్గర చేసింది. సోదరులారా, మంచి స్నేహితుల వల్ల చాలా దాచిన ప్రతిఫలాలు ఉన్నాయి. ఇమాన్ పెరుగుతుంది, మంచి పనులు పెరుగుతాయి, పాపాల నుండి రక్షణ ఉంటుంది, సలాహ్ మరియు ఖుర్ఆన్పై ప్రేమ పెరుగుతుంది, కష్టం సమయంలో భావోద్వేగ సహాయం లభిస్తుంది, జీవితంలో బరఖా వస్తుంది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్ కోసం ఒకరిని ఒకరు ప్రేమించేవారికి ఖియామత్ రోజు అల్లాహ్ ప్రత్యేక నీడ ఇస్తాడు. అల్లాహు అక్బర్. ఈరోజు మన స్నేహాలను పరిశీలించాలి. మన స్నేహితులు మనల్ని జన్నత్ వైపు తీసుకెళ్తున్నారా, లేక జహన్నం వైపు? మంచి స్వభావం ఉన్నవారితో ఉండండి, సలాహ్ కాపాడేవారితో స్నేహం చేయండి. విషపూరిత మరియు పాపాల వైపులాగే స్నేహాల నుండి దూరంగా ఉండండి. ఇస్లామిక్ గ్యాదరింగ్స్కు వెళ్ళండి, మంచి రిమైండర్స్ వినండి, ఒకరిని ఒకరు మంచి పనులకు ప్రోత్సహించండి. గాసిప్స్ మరియు పనికిరాని మాటల నుండి దూరంగా ఉండండి. మరియు అల్లాహ్ను మంచి స్నేహితుల కోసం దుఆ చెయ్యండి. సోదరులారా, చెడు స్నేహం నెమ్మదిగా నాశనం చేస్తుంది. ఒక్క తప్పు స్నేహం ఆఖిరహ్ను కూడా నాశనం చేయవచ్చు. ప్రతి నవ్వే వ్యక్తి నిజమైన స్నేహితుడు కాదు. కొంతమంది మనల్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే దగ్గరగా ఉంటారు. గుర్తుంచుకోండి, స్నేహితులు లేదా జన్నత్ వైపు లాగుతారు, లేదా జహన్నం వైపు. ఒక్కసారి మీరే ఆలోచించండి. మీ అత్యంత సన్నిహిత స్నేహితులు మిమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నారు? వాళ్ళు అల్లాహ్ను గుర్తు చేస్తున్నారా, లేక పాపాలను? ఖియామత్ రోజు ఈ స్నేహాలు మీకు ఉపయోగపడతాయా? మరియు మీరు ఇతరులకు ఎలాంటి స్నేహితుడు? మీ వల్ల ఎవరి ఈమాన్ బలపడుతోంది, లేక బలహీనమవుతోంది? సోదరులారా, ఇప్పుడే మారండి. చాలా ఆలస్యమయ్యే ముందు మంచి స్నేహితులను ఎంచుకోండి. మీ ఇమాన్ను కాపాడుకోండి. హానికరమైన స్నేహాలను తగ్గించండి. సత్యవంతులతో దగ్గరగా ఉండండి. కలిసి సలాహ్ చేయండి. కలిసి ఖుర్ఆన్ చదవండి, దిక్ర్ చేయండి. మంచి పనుల్లో ఒకరికి ఒకరు సహాయం చేయండి. అల్లాను గుర్తు చేసే స్నేహితులను వెతకండి. యా అల్లాహ్, మాకు సత్యవంతమైన మరియు నీకు దగ్గర చేసే స్నేహితులను ప్రసాదించు. చెడు స్నేహితుల మరియు చెడు ప్రభావాల నుండి మమ్మల్ని రక్షించు. మా ఇమాన్ను బలపరచు. మా హృదయాలను పవిత్రంగా మార్చు. మాకు మంచి స్వభావం ప్రసాదించు. నీకోసం ప్రేమించే హృదయాలను ఇవ్వు. మా సంబంధాల్లో బరఖా ఇవ్వు. దునియా మరియు ఆఖిరహ్లో విజయాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.